రైతాంగం పరిస్థితి ఎట్లా ఉందంటే తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ అందరూ రైతులే పొగాకు పడిచ్చేవాళ్ళు అందరూ ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా మీ జగన్మోహన్ రెడ్డిని దేశరాండయ్యా మాకు ధరలు వస్తాయని అంటున్నారు అందరూ. ఎక్కడ పట్టినా ఇదే గోల. మీరు జగన్మోహన్ రెడ్డి గారు నాన్న దేశరాండయ్యా మేము గెట్టున పడతాము, ఆయన ప్రభుత్వంలో మంచి ధరలు వచ్చినాయి, రైతాంగం అంతా బాగుపడ్డారు, వర్షాలు కురిసినాయి, బాగా పొగాకు మంచి రంగు వచ్చింది, అన్నీ చేసినాయి. ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు, వానలు పోయినాయి, అన్నీ పోయినాయి, పండించిన పంటకి ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు అని చెప్తా ఉన్నారు అందరూ. కాబట్టి మీరు ఏదైనా కానీ ఒక చర్య తీసుకొని మీరు వస్తేనే ఈ పొగాకు రైతులు ఈ మార్కెట్ మాంద్యం నుంచి బయటపడతారని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదే ఎక్స్పోర్టర్స్ పరిస్థితి అదైతే వీళ్ళు సిగరెట్ మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళందరూ మాకు జిఎస్టీ పెంచారు, జిఎస్టీ తగ్గించమని అడుగుతున్నారు. జిఎస్టీ ముందు కడతారు, తర్వాత రీఎంబర్స్మెంట్ తీసుకుంటారు, వాళ్ళకి వచ్చి నష్టం ఏమి లేదు. కాకపోతే ఏంటంటే అది ఒక వంక చూపించి రైతు దగ్గర నుంచి తక్కువ తీసుకోవాలా. పొగాకు వేసేటప్పుడేమో ప్లాంటేషన్ వేసేటప్పుడేమో ఐటీసీ వాళ్ళు జీపీఐ వాళ్ళు ఓళ్ళల్లో బృందాలుగా తిరుగుతారు. తిరిగి బ్యారెల్ దగ్గరకు వచ్చి మీరు ఎక్కువ వేయండి, ఈ సంవత్సరం బాగుంటుంది, మార్కెట్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఇతర దేశాల్లో తక్కువ పండింది పొగాకు అని చెప్తారు, వేపిస్తారు. అదే వర్షాలు లేక నీళ్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చే మేము కావాలంటే మేము పైపులు కూడా ఇస్తాము, మీరు నీళ్లు కట్టుకోండి, బాగా బ్రహ్మాండంగా పండించుకోండి అని చెబుతారు. తర్వాత ఏలాం కేంద్రాల్లో పొగాకు తీసుకొస్తే ఇది తెల్లంగా ఉంది, ఇది నల్లంగా ఉందని వంకబెట్టి తక్కువ రేటుకి అందరూ సిండికేట్ అయ్యి అది ఏలంగా లేదు, అసలు మొత్తం సిండికేట్ అయ్యి వాడు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తున్నారు రైతుని. ఈ రైతు కష్టాలు గట్టెక్కాలంటే మీరు వచ్చి విజిట్ చేసి ఏదన్నా రైతాంగానికి చేయబట్టి నడిపించిన రైతు భరోసా కేంద్రాలు ఈనాడు మొత్తం నాశనం అయిపోయినాయి, ఎవరు లేరాడ. అదే యూరియా బస్తా కావాలన్నా కూడా చెప్పులు కీలయంలో పెట్టుకొని తీసుకుంటున్నారు కొన్నిసార్లు. మన ప్రభుత్వంలో మా రైతు ముంగిటికే తీసుకెళ్ళి అందించింది మా రైతు భరోసా కేంద్రాల ద్వారా. అలాంటి మంచి పరిపాలన వదులుకొని మా చెప్పుతోటి మేమే కొట్టుకుంటున్నామయ్యా, మీరు జగన్మోహన్ రెడ్డిని ఎట్టన్నా బతిలాడుకొని తీసరండి అని రాత్రి వచ్చేటప్పుడు కూడా మాకు చెప్పారు, మీరు బతిలాడన్నయ్యా ఎట్టొకటి తీసరండి, రేటు వచ్చింది. ఇది సార్ మేము చెప్పదనుకున్నది. ఈ బోర్డు విధి విధానాలు ఏంటంటే రైతులకి వ్యాపారస్తులకి అనుసంధానంగా ఉండవలసిన టొబాకో బోర్డు ఈ రోజు ఏమైందంటే కంప్లీట్ గా వ్యాపార వర్గాలు కొమ్ము కాసే పరిస్థితి దిగజారిపోయింది అన్న బోర్డు. దీని మీద అజమాయిషి ఎవరన్నా ప్రభుత్వం, అలాంటి ప్రభుత్వం కూడా కరెక్ట్ గా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది, చంద్రబాబు గారు రాగానే మళ్ళీ బోర్డు కంప్లీట్ గా వ్యాపార పక్షం అయిపోతుంది. మళ్ళా మీరు వచ్చిన తర్వాత ఇదే ఒరబడి ఉన్న పరిస్థితిలో మీరు ఎప్పుడైతే ఈ సంక్షోభాన్ని నివారించడానికి నడుము బిగించి మీరు ఎప్పుడైతే సొంతంగా గవర్నమెంట్ ఏదైతే మీ చేతుల్లో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చారో అలాంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు గారు నాయుడు చేసే పరిస్థితులు లేరన్న. రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాలోని ఎక్కువ పొగాకు ఉత్పత్తి అన్న, దాంట్లో కొండేపి నియోజకవర్గం ఎక్కువ అన్న. 30,000 బ్యారెన్లు రాష్ట్రంలో ఉంటే కొండేపులో 9,000 బ్యారెన్లు ఉన్నాయన్న. అంటే ఇక మాకు వేరే గత్యంతరం లేదు, ఈ పంట తప్పితే మాకు వేరే గత్యంతరం లేదన్న. అయితే ఇప్పుడు రైతులు ఏ స్థితికి దిగజారంటే అయ్యా మా క్రాప్ హాలిడే ఇవ్వండి, ఇప్పటి వరకు కొనింది 25% కొనింది, కనీసం ఈ రిమైనింగ్ 75% అన్నా మ్యాక్సిమం ప్రైస్ 35 రూపీస్ ఇచ్చి 25 to 35 రూపీస్లో ఈ సరుకు కొనేసుకుంటే అట్లయినా క్రాప్ హాలిడే ఇవ్వండి, మేము సర్వైవ్ అవుతాం. కానీ క్రాప్ హాలిడే అని చెబుతూ వీళ్ళు రేట్లు పెంచకుండా దోచేసుకోవాలని నిర్ణయించుకొని ఉన్నారన్న. దీనికి మీరు రైతులందరూ మీకోసం ఎదురు చూస్తున్నారన్న. మీరు కొండేపి బోర్డు సందర్శన ఖచ్చితంగా పెట్టండి, రైతులందరూ సిద్ధంగా ఉన్నారు, అన్ని పార్టీలు సంబంధం లేదన్న. రైతులు ఆత్మహత్యలే సిద్ధంగా రెడీగా ఉన్నారన్న. దయచేసి మీరు అర్థం చేసుకోండి, మీరు రైతు పక్షపాతి అని మీరు ఆల్రెడీ నిరూపణ అయింది, రైతు వ్యతిరేకి చంద్రబాబు గారు అని కూడా స్పష్టమైపోయింది. ఈ పరిస్థితుల నుంచి రైతులు గట్టెక్కించాలంటే ఈ రాష్ట్రాలలో మీరు తప్పితే ఇక ఏ గతి లేదన్న రైతుల పరిస్థితి. ఈ దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని రైతుల పక్షాన పోరాటానికి మీరు సిద్ధపడండి. మేమందరం మీ వెనక నడవటానికి. మీరు ఇంకోటి కూడా అన్నా, మీ నినాదం క్రాప్ హాలిడే మీరే చెప్పండి, బిఫోర్ దట్ ప్రైస్ ఇచ్చి క్రాప్ హాలిడే చేయమని పెడదాం మనం. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు వ్యాపారస్తులు, మా దగ్గర హ్యూజ్ క్వాంటిటీస్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ ఉన్నాయి, ఈ ఇయర్ మేము కొంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు వేస్తారని అంటున్నారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాతనే కదా మనం పంట వేస్తాం. కొండేపి బోర్డు అనేది దర్శి, కందుకూరు, కనిగిరి, ఒంగోలుకి అన్నిటికీ సెంటర్ పాయింట్ అన్న. పొగాకు రైతులు ఉన్నది కూడా ఈ నియోజకవర్గమే. మీరు వస్తేనే అన్న రైతుల జీవితాల్లో వెలుగు వచ్చేది. ప్రతిపక్షానికి కూడా ప్రతిసారి అధికార పక్షంలో వాళ్ళు ఉండి కూడా గుడ్డోడికి గనక దారి చూపించినట్టుంది. మీరు చూపిస్తేనే వాళ్ళు ముందుకు వస్తారు, లేకపోతే రారు. ఇంకా అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని తప్పితే మాకు ఆశ్రయించే అవకాశం కూడా ఇంకెక్కడ లేదు. రైతులు మొత్తం మీకోసం ఎదురు చూస్తున్నారన్న. నెల్లూరు జిల్లా రవీంద్రబాబు డీసీపల్లి బోర్డు మెంబర్ సార్. మాకు పొగాకు పంట సార్ ఇంకేమీ లేదు, మాకు ఏం బోర్లు కూడా నీళ్లు పడవు. అయినా కానీ డీసీపల్లి బోర్డు పరిధిలో సార్ నిరుడు 4 ఏళ్ళ నుంచి 38-36 రూపాయలు ఉన్న పొగాకుని సార్ 16 రూపాయలు 160 రూపాయలు తెచ్చారు సార్. 380 రూపాయలు పలికిన పొగాకుని ఇప్పుడు 160 రూపాయలు తెచ్చారు సార్. కానీ మేము ఏ ఆధారం లేదు సార్, ఏ పైరు దానికి నీళ్లు లేవు. అయినా కానీ పొగాకు ఇప్పుడు అమ్ముకోవాల్సిన పొగాకు మండ్లు పెడితే మండ్లు కూడా కలర్ మారిపోయి మరీ ఇంకా అధ్వానంగా పొగాకు రంగు మారిపోయింది సార్. మాకు పెట్టేదానికి ఇది లేక షెడ్లో పెడితే మండ్లు అట్నే కలర్ ఎర్రంగా పోయింది సార్. అయినా కానీ ఈ మాకు గిట్టుబాటు ధర అనేది లేదు సార్, రోజు దిగజారిపోతాను. 160 రూపాయలు 160 రూపాయలు సార్ కొంటున్నారు ఇప్పుడు. 25 ఏడనో ఒకటి 10% 25 వేస్తే మిగతా 90% 2000 లోపు 1600 2000 మధ్యలో అట్లా పలుకుతుంది సార్. 1600 నుంచి 2000 లోపే మిగతాదంతా అంత పలుకుతుంది సార్. ఒక 25% మాత్రము 10% పలుకుతుంది సార్. ఏడనో ఒక చెక్కు 25 రూపాయలు 2250 వేస్తున్నాడు సార్. ఎంత పర్సెంట్? 10%. అంతే సార్. 250 రూపాయలు అంటే ఏడనో ఒక లైన్కి ఒక బేలు వేస్తాడు సార్, అంతే. అంటే 10% కూడా వేయరు. 10 వేయటం లేదు సార్. 250 పడేది 10% కూడా పడుతుంది. మిగతాదంతా సబ్ 200. అంతే 160. అది 16 రూపాయలు వేసినా మళ్ళీ అది కట్టుకునేటప్పుడు ఏదో ఒక పెండింగ్ సార్, అది ఎర్రంగా పోయింది, ఇది పోయిందని అట్లా ఇబ్బంది పెట్టి కొన్నవి నో బెడ్ మెజారిటీ 160 అంతే సార్. లైట్స్ వెళ్ళిపోగా డీసీపల్లి లైట్స్ వెళ్ళిపోగా సార్. అట్లా జరుగుతుంది సార్ మాకు కూడాను. కానీ ఇప్పుడు మేము కూడా మాకు పెట్టుకునే వాతావరణం లేక పొగాకే చెడిపోతుంది సార్, చెడిపోతుంది. ఎకరాకి 150,000 పెట్టుబడి పెట్టాలి సార్ మేము. ఇప్పుడు 1,00,000 కూడా వస్తుందా అదని బ్యార్నీకి వచ్చి 5 లక్షలు నష్టాలు వస్తాయని అనుకుంటున్నాం సార్, ఒక బ్యార్నీకి వచ్చి. అది సార్ మా పరిస్థితి. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జంగారెడ్డిగూడెం. ఆరుగాలం కష్టపడి పొగాకు పంటను పండించి గిట్టుబాటు ధర లేక దిక్కుతోచని పరిస్థితిలో మాకంటూ ఎవరన్నా అండగా నిలబడతారా అన్న వెంటనే మీరు గుర్తొచ్చి ఈ 5 జిల్లాల నుంచి కూడా రైతన్నలో సమస్యలు చెప్పుకోవటం కోసం మేము ముందుకు వచ్చామన్న. మా జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా ఎన్ఎల్ఎస్ అన్న, నార్థరన్ లైట్ సాయిల్స్ అన్న మా సాయిల్స్, మాది మెట్ట ప్రాంతం అన్న. అక్కడ లాస్ట్ ఇయర్ ఇదే రోజుకి 1 కేజీ పొగాకు 420 రూపాయలు పెట్టి కొన్నారన్న. అదే ఈ రోజున 265 రూపాయలు పెట్టుకుంటున్నారన్న. దాదాపు 70 రూపాయలు 1 కేజీకే తేడా వచ్చిందన్న. అది గరిష్టం అన్న. లాస్ట్ ఇయర్ 420 రూపాయలన్న. ఈ సంవత్సరం అంటే హైయెస్ట్ ఈ సంవత్సరం 265 రూపాయలేనన్న కేజీ. అయితే అన్న మేమేమి వాళ్ళు చెప్పకుండా పండించటమో లేకపోతే ఎక్కువ పండించటమో చేయలేదన్న. హైయెస్ట్ అనేది ఎంత పర్సెంటేజ్? హైయెస్ట్ ఎంత పర్సెంటేజ్ ఎకరా వేస్తే అన్న? హైయెస్ట్ 20%, 30%, 40% అన్న. 40% హైయెస్ట్ ఉంటుంది. మిగతా 60% అంతా మీడియం లో గ్రేడే ఉంటుంది. అంతే ఉంటుంది అన్న. మేము పొగాకు కూడా ఎక్కువ పండించలేదన్న. వారు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం 80 మిలియన్ టన్స్ పండించామన్న లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం కూడా మేము పండించింది 80 మిలియన్ టన్స్ ఏనన్న. అయితే లాస్ట్ ఇయర్ 4 నెలలు పూర్తయ్యేసరికి 80 మిలియన్ టన్స్ కొనేసారన్న. ఈ సంవత్సరం వేలం ప్రారంభమై 90 రోజులైందన్న, అంటే 3 నెలలు అయిందన్న. 7 మిలియన్ టన్స్ మాత్రమే ఈ రోజుకి పొగాకును కొనటం జరిగిందన్న. అంటే అసలు ఇంకా ఎన్ని నెలలు కొనసాగుద్దో కూడా మనం తెలియని పరిస్థితి అన్న. మరి ఇంకొక విషయం అన్న, మొన్న గత 20వ తేదీన 46% రిజెక్టెడ్ బేడ్స్ అన్న. 46%, అంటే 10 బేళ్లు రైతు వేసుకొస్తే 5 బేళ్ళని
వెనక్కి పంపించేసిన పరిస్థితి. అంటే ఒక్కొక్క బేడికి 1000 నుంచి 1500 అదలాగా రైతు పెట్టుకోవాలన్న. అది కూడా మాకు గిట్టుబాటు ధర లేక కేజీకి లాస్ట్ ఇయర్ కంటే 80 రూపాయలు నష్టపోయి మళ్ళీ ఇది కూడా అదనపు ఖర్చు అన్న. లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి పెట్టుబడి మాత్రమే 30 రూపాయలు, ఒక కేజీకి 30 రూపాయలు పెట్టుబడి పెరిగిందన్న. రేటు మాత్రం 70 రూపాయలు ధర తగ్గిందన్న రైతుకి.